హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా ఈజీగా ఇలా మిల్ మేకర్తో మంచూరియాని చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే ఇది భలేగా నచ్చేస్తుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా చేసి పెట్టచ్చు. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం మనం ముందుగా ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో 2 గ్లాసుల దాకా వాటర్ని పోసుకోండి. ఇందులోనే కొంచెం టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకోండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు మిల్ మేకర్ని వేసుకోండి. ఇక్కడ నేను చిన్న సైజ్ మిల్ మేకర్ని తీసుకున్నాను. మీరు పెద్దవి కూడా తీసుకోవచ్చు. ఇలా మిల్ మేకర్ని 2-3 నిమిషాలు ఉంచుకొని మిల్ మేకర్ కొంచెం మెత్తగా అయిపోతాయి. తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కే లోపు ఇప్పుడు మిల్ మేకర్లో కొంచెం కారం, కొంచెం ఉప్పుని, ఇంకా మిరియాల పొడిని, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2-3 స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోండి. మిల్ మేకర్ అంతటికి బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైనాక ఇందులోనే మిల్ మేకర్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వీటన్నిటిని క్రిస్పీగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకోండి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా మీకు ఇష్టం ఉంటే ఒక క్యాప్సికమ్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒక 50% కుక్ అయ్యే వరకు కుక్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఇందులోనే కొన్ని వాటర్ని వేసుకొని కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఆనియన్ ఒక 50% కుక్ అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ని యాడ్ చేసుకోండి. ఇంకొక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం టమాటా కెచప్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వెనిగర్. ఇలా వీటన్నిటిని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ని వేసుకోండి. ఇలా కలుపుకుంటూ చిక్కటి గ్రేవీలా అయ్యే వరకు రానివ్వండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకొని కలుపుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అంతే, చాలా టేస్టీగా ఈజీగా మిల్ మేకర్తో మంచూరియాని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.